గంజి ఉంచుతున్నారా? ఎందుకని గంజి ఉంచడంలే? చెప్తాను, తెలిస్తే చాలు, తెలవాలని అడుగుతా ఉన్నా. ఎందుకు ఉంచారు అని. సాంబారా? ఇంత ఎర్రగా ఉంది. బీట్రూటా? తీపి వస్తుందేమో బీట్రూట్ వేస్తే. బీట్రూట్, క్యారెట్, వంకాయ, ఉల్లగడ్డ అన్నీ. ఎంతమంది పిల్లలు ఉన్నారమ్మా? ఓయమ్మా, పెద్ద స్ట్రెంగ్త్. 360 మీల్స్ టేకెన్ తినేవాళ్ళు 10%. టోటల్ స్ట్రెంగ్త్ ఫుల్ ఆఫ్ ప్రెజెంట్ ఈరోజు అదే నేను అడిగేది అమ్మా. 316 టేకెన్. టోటల్ స్ట్రెంగ్త్ 360, 64, 316, 316 భోజనం చేశారు. అందరు తింటారా? ఎన్ని కేలు కందిపప్పు వేసావు? కందిపప్పు దాల్ 9 కేలు చిల్లర వేయాలని. దేనికైనా కానీ వేయాలని. మనకు 30 గ్రాములు వేయాలమ్మా ఒకరికి. ఆ కిలో పప్పులో అయిపోయింది. సాంబార్లో తగ్గినప్పుడు ఆ కిలో తక్కువ ఉంది కదా, అది పప్పులో వేయించేసాను. ఆయిల్ ఎంత వేస్తారు? కేజీన్నర. 7/3 దాదాపు 2 కిలోల చిల్లర రావాలి. 7.5 ml అమ్మా. అది ఇప్పుడు సాంబార్కు మనకు పప్పు తక్కువ పడుతుంది, ఆయిల్ తక్కువ పడుతుంది. ఆ రెండు మనము ఆ పప్పు ఏమో ఈ సాంబార్కి మిగిలిన పప్పు, కందిపప్పు పప్పుకు వేయాలా, ఆయిల్ మనము బిర్యానీ రైస్కు వేయాలా. ఇక్కడ తగ్గింది ఆడ కవర్ చేయాలి. బిర్యానీ చేసినప్పుడు, కలర్ రైస్ చేసినప్పుడు రుచి వస్తుంది అన్నమాట. పప్పుకు మట్టుకు మీరు 9 కిలోల చిల్లర వేయాలా. మనిషికి 30 గ్రాములు. ఆయిల్ 7.5, కూరగాయలు 75 గ్రాములు. ఆ లెక్కచారం ప్రకారం చూసుకోనమండి. బిల్స్ పడుతున్నాయా? బిల్స్ అన్నీ పడుతున్నాయా? ఎట్లంటే మీరు బాగా అర్థం చేసుకోవాలా. మీకు జీతం 3 ఉన్నారా? 3 వంట వాళ్ళు. మెయిన్ హెడ్ కుక్ ఎవరు? పెద్ద ఆయన. 4 మొత్తం? 4 కదా. ఇప్పుడు ఎట్లంటే సెంట్రల్ గవర్నమెంట్ 1000 రూపాయలు ఇస్తుంది మీ జీతం, 2000 రూపాయలు స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. అది వాళ్ళు ఎప్పుడు వేస్తారో తెలియదు, వీళ్ళు ఎప్పుడు వేస్తారో తెలియదు. దఫాలకు పడతా ఉంటుంది. మీకు అర్థం కాదు. అప్పుడు మాకు పడలే అనుకుంటూ ఉంటారు మీరు. ఒకటి. ఇంకొకటి ఏంటంటే 8వ తరగతి వరకు స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది మీకు ₹9.69 ఒక్కొక్క స్టూడెంట్కు. ఇప్పుడు పెంచారు. అంతకుముందు 8 రూపాయల చిల్లర ఉండేది, ఇప్పుడు ₹9.69 చేశారు. ఇంకా పెంచుతూ ఉన్నారు. 10 రూపాయల చిల్లర అయితే త్వరలో. 6 నుంచి 8 వరకు సెంట్రల్ గవర్నమెంట్ వేస్తుంది డబ్బులు. 9-10 తరగతుల పిల్లలకు స్టేట్ గవర్నమెంట్ వేస్తుంది. ఈ 6 నుంచి 8 తరగతుల పిల్లలకు వచ్చే డబ్బులు కూడా కొంచెం వాళ్ళు వేస్తారు, కొంచెం వీళ్ళు వేస్తారు. వాళ్ళు ఎప్పుడు వేస్తారో తెలియదు, వీళ్ళు ఎప్పుడు వేస్తారో తెలియదు. దఫాలకు పడతా ఉంటుంది. కాబట్టి మీకు బిల్స్ అనేటివి అన్నీ వస్తూ ఉంటాయి, ఒక నెల అటో ఇటో. ఆ విషయంలో ఏమి ఇబ్బందిలే. మేడం వాళ్ళు బిల్లులు పెడతా ఉంటారు. 9-10 తరగతుల పిల్లలు కొంచెం లేటుగా పడతా ఉంటుంది. అది మన స్టేట్ గవర్నమెంట్ కాబట్టి. సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఎప్పుడప్పుడు పడిపోతూ ఉంటుంది. కాబట్టి మీరు పడలేదు అని అనుకోవద్దు. ఎప్పుడన్నా 3 నెలలు 4 నెలలు మిగులుతుంది. అప్పుడు మేడం వాళ్ళకి తెలుస్తుంది పడతా ఉన్నాయా లేదా అని. లేదే, 3 నెలల నుంచి లేదే. అసలు 3 నెలల నుంచి ₹1 పడలేదా? అంటే దఫాలకు పడతా ఉంటుంది. ఈ నెలలో ఆగదు, 1 నెల ఉంటుంది అంతే, అంతకంటే ఎక్కువ ఉండదు. అది చూసుకోవాలా. రైస్ మీకు మంత్లీ వన్స్ దించుతారు మేడం? MLS పాయింట్ వాళ్ళు దించుతారా? లావునా? ఈసారి కొంచెం డ్యామేజ్ ఉంది. అన్నం చూస్తే కావడం లేదు. కొత్త బియ్యమా? ఆ బియ్యం మూటలు దించిన వాళ్ళు ఏమైనా డబ్బులు అడుగుతారా? అమ్మాలీలు ఏం లేదు, ఊరికి దించిపోతారా అంతే. అది ఇవ్వకూడదు. అందుకోసం వాళ్ళు ఆ టైంకి వచ్చా చూసేదాన్ని బ్రహ్మాండంగా ఉన్నాయమ్మా. జీలకర్ర మసూరు అన్నట్టున్నాయి. అదే
పులిహోర అన్నం ఎట్లా దీంట్లోనే కలుపుతారా లేకుంటే సపరేట్గా ఆరబెడతారా? మామూలుగా పంచాయతీ తెచ్చాం సార్. పంచెలు పెట్టి ఆరబెట్టి దాంట్లో కలుపుతారు. అప్పుడు ఏమైనా గంజి ఉంచుతారా కొంచెం? సరియేసురు చేసి పువ్వు అంతా పొడి పొడి అవుతుంది అప్పుడు? పొడి పొడి. సరేసి వేసి పొడి పొడి కాదే కొంచెం. ఎందుకు సార్ మళ్ళీ నిప్పులు పెంచాలి ఆ రేకు మీద. దమ్ము పెడతారా? బాగా చేయండి. ఆడపిల్లలు కదా కొంచెం మంచిగా వాళ్ళు బాగా తృప్తిగా తింటే నీకు పుణ్యం వస్తుంది. పుణ్యం సార్. అట్టనే కాదు, మీరు వాళ్ళు ఎంత బాగా అందరు తింటా ఉంటే అన్ని డబ్బులు మిగులుతాయి. ₹1 మిగులుతుంది ఒక్కొక్కరికి అందాజుగా. అది మిగలాలంటే మీరు బాగా చేసి పెడితే పిల్లలు తింటా ఉంటే బాగా. లేదు మీరు బాగా చేయలేదనుకో వాళ్ళు డబ్బాలు తెచ్చుకుంటారు. నష్టపోయేది మీరే, ప్రభుత్వానికి లాభమే కానీ నష్టపోతారు మీరు. ఎందుకంటే వాళ్ళు డబ్బాలు తెచ్చుకుంటే అదొక ఇబ్బంది అనమాట. భోజనాలు బాగుంటాయా? ఈరోజు బాగుందా? ఈరోజు కొంచెం తీయగా ఉన్నట్టుంది. ఏం లేదా? బాగుంది. కారం కారం ఉండేదా? మీరు తింటున్న భోజనాలు ఇక్కడ బాగా చేస్తున్నారు వాళ్ళు, వంట వాళ్ళు 4 ఉన్నారు, బాగా చేస్తూ ఉన్నారు. మీ హెచ్ఎం మేడం బాగా చూసుకుంటా ఉంది. ఆడైతే బాగానే అనిపించింది నాకు. రుచి ఎట్లుంది ఏంది అనేది మీరు చెప్పాలి. బాగుందా? అందరు హ్యాపీనా? 10% ఇక్కడ భోజనం చేస్తూ ఉన్నారంటే నేను కూడా చాలా హ్యాపీ. మీరు ఎంత తక్కువ తింటే ప్రభుత్వానికి అంత లాభం వాస్తవంగా అయితే. కానీ అందరు తినాలని చెప్తాం. ఎందుకు చెప్తామంటే అది కూడా చెప్తాను. దీంట్లో మన రైస్లో 25 kg బ్యాగులు వస్తున్నాయి. ఇప్పుడు ఫైన్ రైస్ అని సన్న బియ్యం వస్తున్నారు ఈ అకాడమిక్ ఇయర్ నుంచి, లాస్ట్ జూన్ నుంచి. దాంట్లో ఫోర్టిఫైడ్ కెన్నల్స్ అని కొన్ని కలుపుతూ ఉన్నారు గింజలు. 25 kg బ్యాగ్లో 250 గ్రాములు ఫోర్టిఫైడ్ కెన్నల్స్ కలుపుతారు. ఫోర్టిఫైడ్ కెన్నల్స్ గుర్తుపెట్టుకోండి. అవి మీకు విటమిన్స్, ఆరోగ్యానికి మంచిది. అందుకు ఇక్కడ భోంచేయాలి అందరూ అని చెప్తాం. ఆ విటమిన్స్ ఏంటనేది కూడా చెప్తాను నేను. ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, ఐరన్, బియ్యం పొడితో తయారు చేసిన పదార్థం. అది 5 mm లెంగ్త్, 2.5 mm వెడత్ ఉంటుంది. ఆ గింజ బియ్యం ఆకారంలో ఉంటుంది. కడిగేటప్పుడు కొంచెం తేలినట్లు ఉంటుంది. అది కరిగిపోతుంది గంజిలో. మెతుకులాగా అన్నం మెతుకులాగా చేతికి దొరకదు, కరిగిపోతుంది గంజిలో. అందుకు అట్టేస్తారు, సరికి సరి నీళ్లు పోసుకొని ఉడకబెట్టాలని చెప్తాం మేము. ఆ విధంగా చేస్తేనే అందులో విటమిన్స్ అట్లే ఉంటాయి. గంజి ఉంచితే గంజిలో వెళ్ళిపోతాయి. అర్థమైందా? కాబట్టి ఇక్కడ భోంచేయండి అని చెప్పి అందుకు చెప్తాం. వాటి వల్ల ఉపయోగాలు కూడా తెలుసుకుందామా? బాగా స్ట్రైట్ కూర్చోండి అంతా. దేని సపోర్ట్తో కూర్చున్నారు మీరు? బాగా ఆ బ్యాక్ బోన్ బాగా స్ట్రెంత్ అవుతుంది. ఓకే, హిమోగ్లోబిన్ శాతం బాగా పెరుగుతుంది. హిమోగ్లోబిన్ అంటే తెలుసు కదా మీకు, బ్లడ్. ఓకే, హిమోగ్లోబిన్ శాతం బాగా పెరుగుతుంది, బాగా హెల్తీగా ఉంటుంది. మీకు అందరికీ అవసరమైన మెమొరీ పవర్ బాగా ఇంక్రీజ్ అవుతుంది. చదువుకునేటివి బాగా గుర్తుంటాయి. ఓకేనా? నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. ఓకే, ఇంత మంచి గుణాలు కలిగిన విటమిన్స్ ఎంతోమంది సైంటిస్ట్తో రీసెర్చ్ చేయించి పిల్లలకు ఇప్పుడు విటమిన్ ట్యాబ్లెట్స్ ఉంటాయి. మనం వేసుకోమంటే వేసుకోం, సరిగా నెగ్లెక్ట్ చేస్తాం ఇంట్లో. అదే అన్నంలో పెడితే మనకు తెలియకుండానే మన ఆరోగ్యం చాప కింద నీరులా కాపాడుతూ ఉంటుంది. ఈ ప్రభుత్వాలు మన కోసం, మన ఆంధ్రప్రదేశ్లో ఉండే మీలాంటి సంపద, మీరందరూ ఆంధ్రప్రదేశ్ సంపద, భవిష్యత్తు, ఆంధ్రప్రదేశ్కు భవిష్యత్తు. మీరు ఎంత మేధావులు ఉంటారో ఇది 316 మందిలో, ఎంతమంది గొప్పవాళ్ళు అవుతారో, ఎంతమంది కలెక్టర్లు అవుతారో, ఎంతమంది సైంటిస్టులు అవుతారో, ఎంతమంది మన ఎంఆర్ఓలు అవుతారో, ఎంతమంది గొప్ప గొప్ప గ్రూప్ 1 క్యాడర్లు అవుతారో. అవే కాకుండా మీ దగ్గర టాలెంట్, స్కిల్స్ ఉంటే కనుక ప్రైవేట్ సెక్టార్ వెయిట్ చేస్తూ ఉంది మీకోసం, లక్షల జీతాలు ఇచ్చి మీ తెలివితేటలను వాడుకోవడానికి. అర్థమైందా? మీ తెలివితేటలను వాడుకోవడానికి, మిమ్మల్ని సద్వినియోగపరచుకొని వాళ్ళ కంపెనీలు అభివృద్ధి చేసుకోవడానికి, మీ టాలెంట్, మీ స్కిల్స్ కోసం డిఫరెంట్గా వెయిట్ చేస్తూ ఉంది బయట బాహ్య ప్రపంచం. అవన్నీ మీరు అర్థం చేసుకోవాలా. ఇక్కడ బాగా చదువుకోవాలి, బాగా నాలెడ్జ్ పెంచుకోవాలి, మీరు భవిష్యత్తులో మీ జీవితాలను బాగుపరచుకోవాలి. ఇందుకోసం ప్రభుత్వాలు మీకు ఇటువంటి వస్తువులు కల్పిస్తూ ఉంది. మీరు ఎట్లుంటుంది చెప్పండి? ఇక్కడ అన్నం ఉండదు, క్యారియర్లు తెచ్చుకోవాలి. క్యారియర్లు తెచ్చుకోవాలంటే ఇంట్లో పొద్దున్నే మీరు 8కే మీ అమ్మ వాళ్ళు టిఫిన్ చేయాలా, మళ్ళీ అన్నం చేసి డబ్బాలలో పెట్టి ఇవ్వాలి. అది చల్లగా అయిపోతుంది మధ్యాహ్నానికి. ఈ కోతులు గీతులు అవి ఉంటే అవి ఎత్తుకుపోయి అది ఒక గందరగోళం, చీమలు ఉంటే అవి పడతాయి. ఇట్లా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. మధ్యాహ్నం పోయి మీ తల్లికి కష్టం, ఎందుకంటే మీరు లేకుండా 11కో 10:30కో అన్నం చేసుకుంటుంది. మీకు పొద్దున క్యారెట్ పెట్టాలంటే 8 కేజీల వాళ్ళు కూడా వేడివేడికి లేకుండా తినాలి. ఇక్కడ ఏముంది, మీరు 10, 10:30, 11 గంటలకు వేడివేడికి తయారు చేసి పెడతారు. మీరందరూ హ్యాపీగా తింటారు. మీరు రుచికరమైన భోజనం పెట్టాలి. మీకు ఒక్కొక్క స్టూడెంట్కి ₹6
₹9.69 ఇస్తుంది ప్రభుత్వం కూరకు మాత్రమే. రైస్ ఫ్రీ ఇస్తుంది, వంట వాళ్ళ జీతాలు ఫ్రీ ఇస్తుంది, గుడ్లు ఫ్రీ ఇస్తుంది, చిక్కి ఫ్రీ ఇస్తుంది, రాగి మాల్టు, జాగిరి, బెల్లము ఇవి కూడా ఫ్రీ ఇస్తుంది ప్రభుత్వం. ప్రభుత్వం ఇన్ని వసతి కల్పించింది, మీకు మంచి భోజనాలు ఇస్తూ ఉంది. కాబట్టి మీరు మంచిగా తినాలి. కడుపు బాగా నిండుగా ఉంటేనే టీచర్లు చెప్పేటి మీ బుర్రలకు ఎక్కుతాయి బాగా. అర్థమైందా? కాబట్టి రెగ్యులర్గా స్కూల్కు రండి. ఎటువంటి పరిస్థితుల్లో ఆబ్సెంట్ కాకండి. ఆబ్సెంట్ కావడం వల్ల చాలా ఇబ్బందులు. మీరేం నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ కాదు, 6th నుంచి 10th క్లాస్ పిల్లలు. రిలేషన్ ఉంటుంది, రిలేటెడ్గా ఉంటుంది సబ్జెక్ట్. మ్యాథ్స్ ఉంటుంది, ఈరోజు చెప్పింది రేపు చెప్పరు, ఈరోజు దానికి రేపు దానికి లింక్ ఉంటుంది. అట్లా మీరు మిస్ చేసుకుంటే ఎవరు నష్టపోయేది? మళ్ళీ చెప్పరు, అది ఆ సబ్జెక్ట్ మళ్ళీ రాదు, అది మీకు అర్థం కాదు. రేపు మీకు పరీక్షలలో వేస్తే కనుక సమాధానాలు రాయలేరు, ఇబ్బందులు పడతారు. కాబట్టి రెగ్యులర్గా స్కూల్కి రావాలి. మీకు సెకండ్ సాటర్డే, సండే హాలిడేస్ ఉన్నాయి, దసరా హాలిడేస్ ఉన్నాయి, సంక్రాంతి హాలిడేస్ ఉన్నాయి, సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి, ఇంకా పండగలకు ఫెస్టివల్కి హాలిడేస్ ఇస్తారు. మనకు వచ్చేది నెలకు సంవత్సరానికి 223 రోజులే స్కూల్కి వచ్చేది. మీరు మిగతా రోజులంతా హాలిడేసే కదా. కాబట్టి స్కూల్కి ఎటువంటి పరిస్థితులలో ఆబ్సెంట్ కావద్దండి. మీకు మంచిగా ప్రభుత్వం బట్టలు ఇచ్చింది, షూస్ ఇచ్చింది, బుక్స్ ఇచ్చింది, డిజిటల్ బోర్డ్స్ పెట్టింది, మంచిగా అన్ని వస్తువులు కల్పించింది. మీరు చదివి మంచిగా మీ జీవితాలు మార్చుకోవడం, మీ తలరాతలు మార్చుకోవడమే తరువాయి. ఓకేనా? వస్తారు రెగ్యులర్గా? ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ.